అమిత్ షా తిరుపతికి వస్తే ఏ విధంగా రాళ్ళే ఇచ్చాడు, ఏ విధంగా ఆయన మీద చెప్పులే ఇచ్చాడో మీరందరూ చూశారు. మరి అమిత్ షా చంద్రబాబు నాయుడు ఇంటిని ఆ వేసిన కార్యకర్తల నాయకుల ఇంట్లోని ఏం చేయాలో ఒకసారి మాట్లాడండి. నా గురించి బండారు సత్యనారాయణ మాట్లాడాడు. ఎవడైనా అన్నం తినేవాడు ఆ విధంగా మాట్లాడతాడా? వాడిని ఏం చేయాలి, వాడి ఇంటిని ఏం చేయాలో ఒకసారి చెప్పండి. మీ తెలుగుదేశం పార్టీలో జనసేనలో నీచాతి నీచంగా మాట్లాడతారు. పైన చంద్రబాబు నాయుడు నుంచి కింద స్క్రాప్ వరకు ఎమ్మెల్యేలు లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు లేదు, వాళ్ళ పిల్లలు లేదు, అందరి మీద మార్ఫింగ్లు చేస్తారు, అందరి మీద కేవలంగా మాట్లాడతారు. పచ్చ ఛానల్ని కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి వల్గర్గా మాట్లాడతారు. మరి మీ ఇళ్ళని ఏం చేయాలి, మీ కుటుంబ సభ్యులను ఏం చేయాలని ప్రశ్నిస్తున్నాను. మేమా రెచ్చగొడుతున్నాం ప్రజల్ని, మీరు రెచ్చగొడుతున్నారు. ఈరోజు ప్రజల్ని భయభ్రాంతులు చేస్తుంది మీరు. ఎందుకంటే ఎక్స్ మినిస్టర్లు మమ్మల్ని ప్రశ్నిస్తేనే మేము దాడులు చేస్తాం, ఎక్స్ మినిస్టర్లు అయినా మమ్మల్ని నిలదీస్తే ఇళ్ళు తగలబెడతామని మీరు ఈరోజు భయపెడుతున్నారు ప్రజల్ని. వాళ్ళకి ఇవ్వాల్సిన వెల్ఫేర్, వాళ్ళ గ్రామాల్లో వార్డులో జరగాల్సిన అభివృద్ధి అడిగితే ఇంతకు 10 మీకు చేస్తామని భయపెట్టి పాలన చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా లేదా తాలిబాన్ల పాలన?